ఊడిపోయారు కదా ఎలక్షన్లో ఊడిపోయారా లేదా? నేను జనాలు మినిస్టర్ గారికి వెళ్దామని వెళ్ళాను, అక్కడ ఆయన లేదు. అసెంబ్లీకి వెళ్దామని వెళ్ళాను, అసెంబ్లీ తీసే దమ్ములేదు వీళ్ళకి. అసెంబ్లీ తాళం తీసి విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, దేవత సుధాకర్ గారు, రంగారావు గారు కానీ, దయాల్ రాజు గారు కానీ, మరి ప్రసాద్ గారు కూర్చోవడం సిద్ధంగా ఉన్నాం. రండి, మాకు ఈ సమస్యల మీద మాట్లాడదామని అసెంబ్లీ తీసి చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి. సెక్యూరిటీ చేసుకున్న ఒప్పందాన్ని చేయాలి, అమలు చేయాలి. మన రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు, అలాగే ప్రతి వ్యాపార సంస్థ కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారు ఇంటింటికి ఆదాని మనుషుల్ని స్మార్ట్ మీటర్ని పంపించి బిగించడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. స్మార్ట్ మీటర్లు అనేది జనాల్లో సెరిగి పిప్పులాగా పీల్చి పిప్పు చేయడం కోసమే ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. దాన్ని తక్షణం ఆపాలని, అలాగే ఆదానితో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని తక్షణం రద్దు చేసుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గర మరి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మనందరికీ కూడా తెలుసు, ఆదాని అనేవాడు నరేంద్ర మోడీకి బినామీ. నరేంద్ర మోడీ వెళ్తుంటే నీడ రాదు, ఆదాని వెళ్తూ ఉంటాడు వెనకాల. నీడ లాంటి వాడు నరేంద్ర మోడీకి ఆదాని. ఇతనికి మరి ఈ విద్యుత్ ఒప్పందం చేసి ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ మరి ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం జరుగుతుంది. ఏ రాష్ట్రంలోనూ అంటే మన ఎన్డీఏ కూటమి అంటే మన బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడా కూడా ఈ స్మార్ట్ మీటర్ల సిస్టమ్ పెట్టలేదు నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే వాళ్ళు నష్టపోతారని. అలాగే తెలంగాణలో కూడా తెలంగాణ వాళ్ళు స్మార్ట్ మీటర్లు వద్దు చీపామని చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2023లో ఆదాని దగ్గర 1750 కోట్ల రూపాయల లంచం తీసుకుని 25 సంవత్సరాలకి ఈ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ని ఆదానికి ఇవ్వడం జరిగింది. దీనివల్ల మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకి 1,60,000 కోట్ల రూపాయలు భారం పడే పరిస్థితి ఉంది. దానికి మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంగీకారం తెలిపి 25 సంవత్సరాలు అగ్రిమెంట్ చేయడం జరిగింది. కోట్ల రూపాయలు అమెరికాలో వసూలు చేయడం జరిగింది పెట్టుబడుల నిమిత్తం. ఆ తర్వాత ఆ డబ్బు పట్టుకొచ్చి ఇండియాలో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియని పరిస్థితిలో ఇండియన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా సంస్థ ఈ డబ్బు పట్టుకెళ్ళిపోయాడు అమెరికా నుంచి 25,000 కోట్లు ఏం చేస్తున్నాడని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఇండియాలో మన జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడని చెప్పి తేలింది. వెంటనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో మరి కేసు ఫైల్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఆదాని జగన్మోహన్ రెడ్డి లంచం ఇచ్చినాడు, లంచం తీసుకున్నాడు, ఇద్దరు కూడా నేరస్తులుగా భావించి వాళ్ళు ఫెడరల్ బ్యూరో కోర్టులో వాళ్ళు పెట్టాలి. కానీ ఏంటంటే నరేంద్ర మోడీ వెళ్ళి ఆదానీలు కనుక జైల్లో పెడితే నరేంద్ర మోడీ పెట్టినట్టు, బాబు నన్ను పెట్టినట్టు అవుతుంది, మీ కాళ్ళు పెట్టుకుంటాను, మన ఆదానీలు మాత్రం పెట్టద్దంటే జగన్ కూడా ఎస్కేప్ అయిపోయాడు. ఆ జగన్ ఆదాని ఆ రంగంగా ఎస్కేప్ అయిపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే స్మార్ట్ మీటర్లు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. ఆవేళ ఎలక్షన్లో లోకేష్ చెప్పాడు, ఎవడన్నా స్మార్ట్ మీటర్ బిగిన దానికి మీ ఇంటికి వస్తే మీరు తక్షణం మీటర్ తీసుకుని రోడ్డు మీద పాడేసి దాన్ని చెత్త కొట్టండి అని చెప్పి ఆవేళ స్వాగతం ఇచ్చాడు ఎవరో మన లోకేష్. ఈవేళ లోకేష్ ఎక్కడ పోయాడు ఈ స్మార్ట్ మీటర్లు బిగింది? పవన్ కళ్యాణ్ అయితే ఎవడైనా స్మార్ట్ మీటర్ మీ ఇంటికి తెస్తే అన్నట్టు చెత్త కొట్టండి అన్నాడు. ఏమైపోయారు వీళ్ళంతా అని చెప్పి ఈవేళ ప్రశ్నిస్తున్నాం. అలాగే అబ్బాయి నువ్వు పెద్దగా మాట్లాడుకో, సరిపోద్దులా ఆయన మీటర్లు పెట్టుకొని ఏమైనా మరి చంద్రబాబుకి చెప్పి ఉండాలి. ఈ కారణాల వల్ల ఇప్పుడు అయిపోద్దు, డబ్బులు అయిపోతే ఆటోమేటిక్గా కరెంట్ అయిపోద్ది. మనం ఒక రోజు డిలే చేస్తే 100 రూపాయలు పెనాల్టీ కట్టి కానీ మళ్ళీ మనకు కనెక్షన్ ఇవ్వరు. ఈ రకంగా మరి స్మార్ట్ మీటర్లు బిగించకుండా ఆపాలి. ప్రభుత్వం కూడా ఈ అగ్రిమెంట్ని ఆదాయంతో చేసిన అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. అందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేయాలని చెప్పి ప్రజలందరినీ కోరుతున్నాం. విద్యుత్ సమస్యలపై రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ రిలే నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేయబడింది. ఎందువల్లంటే స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ప్రజలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు మనం కాల్చిన దానికన్నా ఎక్కువ
చూపెడతా ఉన్నాయి మీటర్స్లో. అంతేకాకుండా కరెక్ట్గా నెలకి 30 రోజుల సమయం కాకుండా 30 రోజుల తర్వాత తీసుకుంటున్నారు. దానివల్ల యూనిట్ రేట్లలో తేడా ఉంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈ రకమైన నిరసనలు చేయాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. రద్దు చేస్తామని చెప్తారు. అది రద్దు చేయకుండా ఈరోజు ఇమీడియట్గా చేస్తున్నారు. అందుకని ఇది ఏదైతే స్మార్ట్ ఫోన్ వ్యతిరేకంగా టీకే విశ్వవిద్యాలయ గారి ఉద్యమాన్ని ఈ తూర్పుగోదావరి జిల్లాలో దశలవారి ఉద్యమంగా నిర్వహించాలి. ఒక అఖిలపక్ష నాయకత్వంలో ప్రధాన పార్టీలు కూటమి 3 పార్టీలు వచ్చినా రాకపోయినా కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కలుపుకుని మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. అవసరమైతే చంద్రబాబు నాయుడు వచ్చేప్పుడు సరే నిరసన మేము సంఘీవ ప్రకటించి ముందుంటామని కోరుతూ నాకు ఈ అవసరం ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెడ్డి గారు చేపట్టిన ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన ఈ ఉద్యమానికి మిగిలిన వామపక్ష రాజకీయ పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు కూడా రంగంలో దిగి దీన్ని ఒక ఉద్యమ రూపం తీసుకొస్తే